డిజిలాకర్ అకౌంట్ ద్వారా మనం ఇప్పుడు మన యొక్క పాన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అసలు డిజిలాకర్ ఏంటంటే మనం ఇక్కడ డాక్యుమెంట్ వ్యాలిడ్గా పిలుస్తాము. దీనిలో మనం మనకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ డిజిటల్ వ్యాలెట్ రూపంలో మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలా చాలా డాక్యుమెంట్స్ మనం డిజిటల్గా మనం పొందుపరచుకోవచ్చు. ముందుగా డిజిలాకర్ యాప్ ఇన్స్టాల్ చేసి మన మొబైల్ నెంబర్ లేదా మన ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే సెక్యూరిటీ పిన్ ఉంటే సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. మనం ఒకవేళ ఇన్ కేస్ సెక్యూరిటీ పిన్ మర్చిపోతే ఫర్గట్ సెక్యూరిటీ పిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెట్ యువర్ సెక్యూరిటీ పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనకి నచ్చిన ఏదైనా 6 digit నెంబర్స్ అని ఇక్కడ మనం పిన్గా సెక్యూరిటీగా సెట్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి కంప్లీట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసిన లేదా ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ అయితే డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది. ఇన్ కేస్ మొబైల్ నెంబర్ మనం చేంజ్ చేస్తే ఇక్కడ ఏంటంటే యాడ్ యువర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం కొత్తగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. డిజిలాకర్ డాష్బోర్డ్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి ఏవైతే ఆన్లైన్లో డాక్యుమెంట్స్ ఇష్యూ అయి ఉన్నాయో ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకి మన ఆధార్ కార్డ్, అలాగే పాన్ కార్డ్, మన డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాన్ కార్డ్ యాడ్ చేయాలి కాబట్టి సెర్చ్ ఆప్షన్లో పాన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆధార్లో రిజిస్టర్ అయిన మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మన పాన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క డాక్యుమెంట్ అనేది ఆన్లైన్లో వర్చువల్గా వెరిఫై చేసి మన డాష్బోర్డ్లోకి యాడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇందులో పాన్ కార్డులో మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన పాన్ నెంబర్ కనిపిస్తుంది అన్నమాట. ఇది డిజిటల్లీ వెరిఫై ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి.